ఈ వారం కుంభరాశి వారిని కనుక పరిశీలించినట్టయితే మానసిక ఆందోళనలు ప్రబలమైనప్పటికీ విజయాలు కూడా వెన్నంటి ఉంటాయి. వ్యవహారాల్లో తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ప్రత్యర్థుల ద్వారా ఏర్పడినటువంటి ఒత్తిడి బాగా పెరుగుతుంది. వ్యవహారాల్లో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ప్రతికూలత ప్రబలమవుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో క్రమశిక్షణ లోపిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఏర్పడినటువంటి విభేదాలు పరిష్కరించడానికి నోచుకోవు. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఇక ఈ వారం మీ ప్రతికూల గ్రహాలను పరిశీలించినట్టయితే గురుగ్రహం, కుజగ్రహం ఈ రెండు గ్రహాల ద్వారా పనుల్లో ఆటంకాలు ఏర్పడమే కాకుండా చిరాకు సంఘటనలు కూడా ఏర్పడతాయి. కాబట్టి ఈ దోష నివృత్తి కోసం చేపట్టవలసినటువంటి ప్రక్రియను పరిశీలించినట్టయితే ఏకాదశపూర్వక రుద్రాభిషేకం బాగా ఉపకరిస్తుంది. బిల్వపత్రితో కూడినటువంటి రుద్ర నమ్మక చమక శ్రీ సూక్త పురుష సూక్త విధానంతో చేసేటువంటి అభిషేకం బాగా లాభిస్తుంది. ఈ గ్రహాల యొక్క ప్రతికూలతని తగ్గిస్తుంది. ఇక ఈ వారం మీరు చేపట్టవలసినటువంటి దానాన్ని పరిశీలించినట్టయితే రాగి పాత్రలు పేదవారికి కనుక దానం చేసినట్టయితే ఉత్తమమైనటువంటి విజయాలు సాధించుకోగలుగుతారు. ప్రతికూలతంతా కూడా ప్రతిష్టంభన చేసేటువంటి శక్తిని కలిగి ఉంటారు. ఇక ఈ వారం మీరు పఠించాల్సినటువంటి మహామంత్రాన్ని పరిశీలించినట్టయితే ఓం నమో నారాయణాయ అనేటువంటి మహామంత్రం బాగా ఉపకరిస్తుంది. కార్యాల్లో విజయాలను తెచ్చిపెడుతుంది. ఈ వారం మీరు చేపట్టవలసినటువంటి కార్యాలను కనుక పరిశీలించినట్టయితే స్థిరాస్తి కొనుగోళ్లు బాగా కలిసి వస్తాయి.